జీవితాంతం పనిచేస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయనంతటి ఆస్తికుడు ఇంకొకడు లేడు. విక్కీతోనా? అవునండి, అరుంధతి కొడుకు విక్కీతో జరిగిపోయింది. అరుంధతి కొడుకు విక్కీతో జరిగిపోయింది. విక్కీతో జరిగిపోయింది. అమ్మా హాసిని, అమ్మ కృష్ణమ్మ, అమ్మా నేను తప్పు చేస్తున్నానని నాకు తెలుస్తుందమ్మా. కానీ నేను చేసిన పొరపాటు వలన నీకేమైనా అయిపోతుందేమోనన్న భయంతో తాళి కట్టానమ్మా. ఏంటి నీకు దీనికి పెళ్ళైపోయిందా? అక్కడ చెరువులో పొరపాటున పడితే పెళ్లి చేసేస్తారా? నా కొడుకు పెళ్ళంటే రోడ్డు పక్కన గుడిసెలో పడి పెళ్ళనుకుంటున్నారా? అసలు నా కొడుక్కి పెళ్లి చేయటానికి వాళ్ళెవరు? వాళ్ళకేం అధికారం ఉంది? వాళ్ళ ఇష్టానికి చేసేసి అది పెళ్లి అంటే అది 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 నేను ఒప్పుకోవాలా? ఏయ్ హాసిని, ఏంటే ఇంకా నిలబడి చూస్తున్నావు? అవుట్! గెట్ అవుట్! గెట్ అవుట్! గెట్ అవుట్! గెట్ అవుట్! నీ బతుక్కి నా ఇంటి కోడలవుతామనుకుంటున్నావా? నీ బతుక్కి నా ఇంటి కోడలవుతామనుకుంటున్నావా? అమ్మా హాసిని, అమ్మ హాసిని, నీకింత కష్టం వచ్చిందేంటి తల్లి? ఏంటమ్మా ఇదంతా? ఏమోనమ్మా, నాకేం అర్థం కావట్లేదు. నీకు ఇతంతో పెళ్ళవడమేంటి? అసలు నువ్వు ఆ గుడికి ఎందుకెళ్ళావు? ఇతను అదే గుడికి వస్తాడని నాకేం తెలుసమ్మా. అక్కడి ఆచారం ప్రకారం నా మెళ్ళో ఈ బలవంతపు తాళి కడతారని నేనెలా అనుకుంటానమ్మా? చాలా ఆపండి, చాలా ఆపండి, చాలా ఆపండి. మొత్తం అందరూ కలిసి నా ఇంటి ముందు డ్రామా చేస్తున్నారా? డ్రామా ఏంటండి? డ్రామా కాకపోతే ఇంకేంటి? ఏ నా కొడుకు ఆ ఊరి గుడికి వెళ్ళినప్పుడే మీ చెల్లెలు అక్కడికి ఎలా వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? ఎందుకు వెళ్ళడం ఏంటి? తను తన పని మీద వెళ్ళింది. కాదు, నా కొడుకు కోసం వెళ్ళింది. నా కొడుకు కోసం వెళ్ళింది. వాడు పూజ చేయించుకోటానికి అక్కడికి వెళ్తున్నాడని తెలిసే వెళ్ళింది. కావాలని వీడియోలు తీసే వంకతోనే వెళ్ళింది. నా కొడుకు పూజ పూర్తి చేసే హడావిడిలో ఉంటే ఇది తనని పెళ్లి చేసుకునే ప్లానింగ్ లో ఉంది. కావాలనే నా కొడుక్కి కాలడ్డం పెట్టింది. విక్కీని పడిపోయేలా చేసింది. తన దీక్ష చెడగొట్టింది. తనని పట్టుకుని దొర్లించి కావాలనే ఆ కోనేట్లో ముంచింది.
కాదు 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 అసలు విక్కీ ఆ గుడికి వచ్చాడని నాకు తెలీదు. సడన్ గా కనిపించాడు. మమ్మల్ని ఇన్ని కష్టాలు పాలు చేశాడనే కోపంతో కాలు అడ్డు పెట్టాను. నన్ను తోసేస్తుంటే నేను పడిపోతూ తన్ని పట్టుకొని పడ్డాం. వెధవ స్టోరీలు చెప్పకు. అసలు అలాంటి గుడి ఉందా? లేదంటే నువ్వే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో కాలనీలో పెళ్లి డ్రామా క్రియేట్ చేసావా? డ్రామా ఆడాల్సిన కర్మ మా చెల్లికి పట్టలేదు. మీ కొడుకే డ్రామాలాడాడు. తను పేదోన్నని పని కావాలని మా పంచను చేరి మమ్మల్ని మోసం చేశాడు. ఏ నీ చెల్లి మాత్రం మా షాప్లో బట్టలు కొనడానికొచ్చి వీడియోలు తీసి నెట్లో పెట్టలేదా? మీ అన్న అమ్మవారికి చీర పెట్టే సంప్రదాయాన్ని మా నుంచి లాక్కోవాలని చూశాడు కాబట్టే నా చెల్లెలు ఆ రోజు ఆ పనిచేసింది. అవును, మొదలు పెట్టింది మీ అన్నయ్యే. మమ్మల్ని అడుగడుగునా నాశనం చెయ్యాలని చూశాడు. అలాంటి మోసగాన్ని మా చెల్లెలు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది? అయినా అదలా చేస్తే మేమెందుకు ఊరుకుంటాం? ఊరుకోవడం కాదు, మీరంతా సపోర్ట్ చేయడం వల్లే నీ చెల్లెలు ఈ దుర్మార్గమైన ప్లాన్ చేయగలిగింది. వీళ్ళెన్ని ప్లాన్లు వేసినా నా ఇంటి పని మనిషిగా కూడా పనికిరాని దాన్ని కోడలిగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వను. మీ ఇంట్లో అడుగు పెట్టాలన్నది నా అంబిషన్ కాదు. నీకు కోడలే దౌర్భాగ్యం పట్టాలన్న కోరిక నాకు లేదు. ఎక్కువగా మాట్లాడుకో. నాకు నేను భారీగా చేసుకోవాలని ఏమీ లేదు. అక్కడ వాళ్ళంతా కలిసి బలవంతంగా నీ మెడలో కట్టించిన తాళే కాదు. వికీ, ఇదంతా ఖచ్చితంగా ఈ హాసిని నీ కోసం వేసిన వలరా? ఈ హాసిని నీ కోసం వేసిన వలరా? మరి అన్యాయంగా మాట్లాడుకో అరుంధతి. ఇలాంటి నీచమైన పనులు చేసే అవసరం మాకెవరికీ లేదు. ఉంది. ఆ అవసరం మీకే ఉంది. నా కొడుకుని మీ ఇంటి అల్లుడిగా చేసుకోవాల్సిన అవసరం మీకే ఉంది. అంత అవసరం మాకేంటమ్మా? మీకేంటా? నా కొడుకుని ట్రాప్ చేస్తే మీరు నాకు ఇవ్వాల్సిన నాతో చేసుకున్న ఒప్పందాన్ని నా కొడుకుతో క్లోజ్ చేయించొచ్చని ప్లాన్ చేశారు. అరుంధతి, 6 నెలల్లో మీరు మన డీల్ క్లోజ్ చేయలేరని మీకు బాగా అర్థమైంది. అందుకే నా వీక్నెస్ నా కొడుకే అని తెలుసుకున్నారు. దాంతో విక్కీకి నీ కూతుర్ని ఎరవేసి తప్పు తప్పు తప్పు. నీ ఆలోచన తప్పు, నీ మాటలు తప్పు, నీ అబాండాలు తప్పు. అన్నీ తప్పు తప్పు తప్పు. తప్పులు చేసేదే మీరు. అది మీ రక్తంలోనే ఉంది. అది మీ రక్తంలోనే ఉంది. నోటికి ఏదొస్తే అది మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏయ్, మా ఇంటికొచ్చి మా అమ్మకే వార్నింగ్ ఇస్తావా? మాటలో మంచి మర్చిపోతే మర్యాద కూడా పోతుంది. దానికి ప్లేస్తో సంబంధం ఉండదు. హే, పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే అలా మాట్లాడేది ఎవరో నీ కంటికి కనిపించట్లేదా? హాసిని, ఏంటా మాటలు? లేదంటే
ఏంటమ్మా ఆవిడ? నువ్వు ఆగు హాసిని. అమ్మా నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఆగు. ఎందుకు ఆగాలమ్మా? ఆవిడంత పెద్ద నింద నా మీద మీ మీద వేస్తుంది. మనం అనుకున్నది సాధించలేక వాళ్ళ కొడుక్కి నన్ను ఎరగా వేశామంటుంది. ఇంత దారుణంగా అంటుంటే. హాసిని ఊరుకో. లేదమ్మా, నేను ఊరుకోను. వీళ్ళు చేసే దుర్మార్గాలన్నీ చేసేసి ఇప్పుడు నన్ను మిమ్మల్ని బ్యాడ్ చేస్తుంటే, మనందరి క్యారెక్టర్స్ బ్యాడ్ అంటుంటే. ఊరుకోమని చెప్తే ఊరుకోవెందుకని? ఎందుకంత ఆవేశం నీకు? ఎందుకు ప్రతిదానికి రెచ్చిపోయి మాట్లాడతావు? నీకంటే పెద్దోళ్ళం మేమున్నాం కదా మాట్లాడడానికి. జరిగిందేమైనా చిన్న విషయం అనుకుంటున్నావా? అది కాదమ్మా, నీకు అర్థం కాలేదు. హాసిని ప్లీజ్ నువ్వు ఊరుకో. అమ్మ అక్క అమ్మమ్మ మాట్లాడుతున్నారు కదా, నువ్వు ఊరుకో. అరుంధతి, నువ్వు ఊహించిందంతా చాలా తప్పు. తప్పని నువ్వంటే అది నిజమైపోదు కృష్ణ తులసి. అప్పట్లో నీ తమ్ముణ్ణి అడ్డం పెట్టుకుని పెళ్లి డ్రామా ఆడావు, నా జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడు నీ కూతురుతో అదే డ్రామాని కంటిన్యూ చేయించి నా కొడుకు జీవితాన్ని స్పాయిల్ చేయాలని చూస్తున్నావు. లేదరుంధతి, నీ జీవితంలో జరిగిన దానికి నేనెంత బాధపడ్డానో నాకు తెలుసు. ఆ దేవుడికి తెలుసు, నీకు తెలుసు. కానీ నీ కోపం నీ విచక్షణని పని చెయ్యనివ్వటం లేదు. అందుకే నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు. అంటే మేమిప్పుడు ఈ పెళ్లిని ఒప్పుకుని వాళ్ళిద్దరికీ అక్షింతలు వేసి ఆశీర్వదించి లోనికి తీసుకెళ్తే మా ఆలోచనలు కరెక్ట్గా ఉన్నట్టా? అయ్యో అయ్యో లేదండి, నాకు ఆలోచనే లేదు. ఇప్పుడు ఈ పెళ్లి వల్ల నా మనసు ఎంత ఆందోళనగా ఉందో మీకెవ్వరికీ తెలీదు. అందరికంటే చిన్న పిల్లకి ముందు పెళ్ళైపోతే ఏ తల్లికైనా దిగులే కానీ సంతోషంగా ఉండదు. నాకు అసలు ఇది పెళ్ళంటేనే నమ్మబుద్ధి కావడం లేదు. అంత నమ్మనప్పుడు ఇది పెళ్ళే కాదని నీ కూతురి మెడలో తాళి తీయించేసి మీ ఇంటికే తీసుకెళ్ళిపో. అవును, నిజంగా నీకు ఈ పెళ్లి జరగడం తప్పనిపిస్తే ఆ పని చెయ్యి. పోనీ ఈ పెళ్లి నీకిష్టం లేదని ఒక్క మాట చెప్పు. మా విక్కీనే కట్టిన తాళిని వెనక్కి తీసేసుకుంటాడు. ఏంటి కృష్ణ తులసి, నీకు నిజంగా నిజాయితీ ఉంటే నీ మాటలన్నీ నీ గుండెల నుంచే వచ్చినవైతే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పు. మనం ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోదాం. అప్పట్లో నీ తమ్ముడు ప్రేమ పేరుతో నన్ను మోసం చేసినట్టు ఇప్పుడు నా కొడుకు నీ కూతుర్ని మోసం చెయ్యలేదు. నీ కూతురికి నా కొడుకుని మోసం చేసే ఉద్దేశం ఉందేమో నాకు తెలీదు. నిజంగా లేదు అంటే మీ కొడుకు మనస్తత్వం తెలిసిన ఏ అమ్మాయి అతనికి భార్య అవ్వాలని కోరుకోదు. ఇంక మోసం చేసే ఉద్దేశం ఎందుకుంటుంది? హే, నా కొడుకు గురించి ఇంకొక్క మాట మాట్లాడినా ఊరుకోను. ఇంకా మాటలు అనవసరం అరుంధతి.
ఇదిగో కృష్ణ తులసి, నీ కూతుర్ని మెళ్ళ నుంచి ఆ పసుపు తాడు తీసేయమని చెప్పు. ఆ పసుపు తాడు తీసేయమని చెప్పు. మీరు మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోండి. మీరు మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోండి. ఆగండమ్మా, ఇది మనుషులు ఉండే ఊరు అనుకుంటున్నారా, అడవి అనుకుంటున్నారా? ఏమండి పెద్ద మనుషులు, మీరు మాట్లాడేది ఎవరితోనూ గుర్తుంచుకుని మాట్లాడండి. తెలిసే మాట్లాడుతున్నామండి. మీకు ఊరి ఆలయానికున్న కట్టుబాట్లు తెలియక మీరే తప్పుగా మాట్లాడుతున్నారు. పంతులు గారు, అవునమ్మా, మన ఊరి అమ్మవారి గుడిలో ప్రతి జాతరకి ఎంతో పవిత్రంగా చీర నేసి అమ్మవారికి సమర్పించాలన్న నియమం ఎలా ఉంటుందో అలాగే ఆ ఊరి ఆలయానికి ఒక నియమం ఉంది. కృష్ణమ్మ, వాళ్ళంటే ఊరు వదిలేళ్ళి 25 ఏళ్ళయింది. ఈ చుట్టుపక్కల వాళ్ళ సంగతి మర్చిపోయి ఉండొచ్చు. నీకు తెలుసు కదమ్మా. తెలుసండి. ఆ గుళ్ళో శివపార్వతుల కోనేరు గురించి బాగా తెలుసు. అక్కడ జంట కావాలనుకున్న వాళ్ళు అయిన వాళ్ళు ఆ కోనేట్లో మునుగుతారు. అక్కడ జంట అయిన వాళ్ళు అదృష్టవంతులు అనుకుంటారు. కానీ నా కూతురి రాతేంటో నాకు అర్థం కావడం లేదు. నా కుటుంబాన్ని ద్వేషించే మనిషికి భార్య అవ్వటం, ఆ మనుషులతో కలిసి బతకడం, ఇది ఏ రకంగా అదృష్టం? అంటే మీకు కష్టంగా అనిపించిందని కట్టుబాట్లు వదిలేస్తామంటారా కృష్ణమ్మ? ప్రాణాలు వదిలేసైనా ఈ పెళ్లిని నిలబెట్టమని చెప్తున్నారా పంతులు గారు? వారాహి, అవునండి. ప్రత్యక్షణ మా మీద విషం చిమ్ముతూ మమ్మల్ని అగ్ని పరీక్షలు పెడుతూ మేం కాలిపోతే చూడాలనుకుంటున్న ఫ్యామిలీ అండి అది. ఆ ఇంట్లోకి మా చెల్లెల్ని పంపించమని ఎలా చెప్తున్నారు మీరు? అసలు దాన్ని మా ఇంట్లో అడుగే పెట్టనివ్వమని మా అమ్మ చెప్తుంటే అర్థం కావట్లేదా మీకు? అడుగు పెట్టనివని మీరంటానికి వీల్లేదు. మీ ఇంటికి పంపను అనే అధికారం కృష్ణమ్మకి లేదు. వెంకట్రామయ్య గారు. అవును అరుంధతి గారు, ఆ ఊరి శివాలయంలో పెళ్ళయింది అంటే ఇక ఆ బంధాన్ని లోకంలో ఎవరు కాదనడానికి వీల్లేదు. ఏవయ్యా పెద్ద మనుషులు, మీరిలాంటి తీర్పులిస్తే రేపు మా పిల్ల ప్రాణాలతో ఉంటుందన్న నమ్మకం ఏంటి? అల్లారు ముద్దుగా పెంచుకున్నానయ్యా నా కూతుర్ని. కళ్ళల్లో ఒత్తులేసుకుని కాపాడుకున్నానయ్యా. ఇప్పుడు ఆ ఇంటికి పంపినా కాటికి పంపినా ఒకటే. అమ్మా కృష్ణమ్మ, అన్నీ తెలిసి నువ్వు ఇలా మాట్లాడితే ఎలాగమ్మా? తెలుసయ్య గారు, అరుంధతి మనస్తత్వం ఏంటో తెలుసు. ఏ ఇంట్లో అడుగు పెట్టాక నా పిల్లని ఏం చేస్తారో తెలుసు. అన్నీ తెలుసు. అందుకే భయపడుతున్నాను, కంగారు పడుతున్నాను. మొదటిసారి సంప్రదాయాన్ని దాటి ఆలోచిస్తున్నాను. ఆలోచించడం కాదమ్మా, కాదని చెప్పు. పెళ్ళంటే ఇద్దరి మనసులు కలవాలి. పెద్దవాళ్ళు మీరు ఒప్పుకోవాలి. ఎవరికి ఇష్టం లేకుండా ఎవరో చేసేస్తే మన హాసినికి పెళ్ళైపోవడం ఏంటమ్మా? మా అమ్మకి ఇష్టం లేకుండా ఇది పెళ్ళి అంటే నేను ఒప్పుకోను పంతులు గారు. మా అరుంధతికి వచ్చే ఇంటి కోడలు ఈ అమ్మాయా? చిచి, తన కోడలి స్థాయే వేరు.
తన స్థాయికి తగ్గ అమ్మాయిని వెతికి విక్కీకి పెళ్లి చేయాలని మా అరుంధతి ఎప్పుడో నిర్ణయించేసింది. నా కొడుకు పెళ్లి నాకు నచ్చిన అమ్మాయితో నాకు నచ్చినట్టుగా జరుగుతుంది. మీరందరూ ఈ కృష్ణ తులసితో చేతులు కలిపి ఆవిడ కూతుర్ని నా కొడుక్కి అంటగట్టిస్తానంటే నేనొప్పుకోను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సాంప్రదాయం, ఊరి కట్టుబాటు. కానీ ఇది ఈ ఊరి సాంప్రదాయం కాదు. ఎక్కడో ఊళ్ళో కట్టుబాట్లు తీసుకొచ్చి మాకంటగడతానంటే అవి పాటించాల్సిన అవసరం మాకు లేదు. మరి ఎక్కడో రాజస్థాన్ నుంచి వచ్చిన మీరు ఈ ఊరి కట్టుబాటైన అమ్మవారికి చీరపెట్టే సాంప్రదాయాన్ని తీసుకుందామని ఎందుకు ప్రయత్నించారమ్మా? చూడండి అరుంధతి గారు, పుట్టుక నుంచి చావు వరకు ఎన్నో క్రతువులు ఎన్నో పద్ధతులు ఉంటాయి. అవి దేశం మొత్తం పాటిస్తారు. ఎందుకంటే అది మన ధర్మం. ధర్మాన్ని పాటించనడం సరికాదు. ఎన్నో తరాలుగా ఈ ప్రాంతం వారంతా పాటిస్తూ వస్తున్న ఆచారాన్ని కాదనే హక్కు మీకు లేదు. మీరు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఈ కట్టుబాట్లు మీరు పాటించాల్సిందే. నా కూతుర్ని నాతో పంపించండి అయ్యా. నా హాసిని నేను వదిలి ఉండలేనయ్యా. బాబాయ్ గారు, తనని వీళ్ళందరూ బతకనివ్వరు. కృష్ణమ్మ, నీ కూతురు నీతో ఉండాలంటే ఒక్కటే దారి. నువ్వు అరుంధతి గారితో మాట్లాడి నీ అల్లుడిని ఎల్లరికం తీసుకెళ్ళిపో.